కుక్క విషయంలో జరిగినటువంటి ఓ ఘటన అది యువకుడు హత్యకు దారితీసింది. ఈ దారుణ ఘటన ఖమ్మం 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రంగనాయకుల గుట్టలో జరిగింది. అవును, ఇది వాస్తవం. మనం వింటున్నది ఖమ్మం ఏసీపీ కథనం ప్రకారం ప్రాథమిక విచారణ పూర్తి చేశారు. వారు చెప్పినటువంటి వివరాల ప్రకారం మనుషులలో ఒక్కసారిగా ఎంత కోపతాపాలు ఉన్నాయి, ఎంత ఆవేశం ఉంది, చిన్న చిన్న విషయాలకే మనసులో పెట్టుకొని అది కాస్త గొడవకు దారితీసి ఏకంగా ఒక యువకుడి హత్య చేసే వరకు వెళ్ళింది అంటే మన సమాజం ఎంతలా ఉందనేది మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఖమ్మం 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రంగనాయకుల గుట్టలో నిన్న రాత్రి సరిగ్గా 10:30 గంటల సమయంలో ఇద్దరు యువకుల మధ్య గొడవ జరిగింది. అది కేవలం ఒక పెంపుడు కుక్క విషయంలో జరిగినటువంటి గొడవ. ఇద్దరి మధ్య అది కాస్త తీవ్ర ఘర్షణకు దారితీసి ఒక యువకుడిని కత్తితో పొడిచి చంపే వరకు వెళ్ళింది. ఎవరైతే మృతుడు శ్రీనాథ్ ఉన్నారో అతను రంగనాయకుల గుట్టలోనే నిలిపి ఉంచినటువంటి ఆటోలో కూర్చొని తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ నిందితుడు మధు అయితే ఎవరైతే ఉన్నారో తన సమీపంలోని ఇంటి నుంచి తన పెంపుడు కుక్కను తీసుకొని బయటకు వచ్చాడు. నడుస్తూ ఉండగా ఎక్కడైతే ఆటో నిలిపి ఉంచిందో అక్కడికి వచ్చి ఆ కుక్క టాయిలెట్ పోసింది. సరిగ్గా ఇదే హత్యకు దారితీసింది. ఎలా అంటారా? ఆ టాయిలెట్ నేను కూర్చున్న ఆటో దగ్గరికి వచ్చి కుక్క ఎందుకు ఈ విధంగా చేసింది, ఇది కావాలని నువ్వు చేసావా అని ఇతను ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య కూడా మాట పెరిగింది. అది కాస్త నెట్టుకునే వరకు తీవ్ర ఘర్షణ వరకు కూడా దారితీసింది. ఇంతటితో ఆగకుండా ఆగ్రహంతో ఊగిపోయినటువంటి నిందితుడు మధు తన సమీపంలోని ఇంట్లోకి వెళ్ళి ఒక్కసారిగా కత్తి తీసుకొని వచ్చి మృతుడు శ్రీనాథ్పై 6 కత్తిపోట్లు పొడిచాడు. అయితే పొడుస్తున్నటువంటి విషయం అప్పటికి అర్థం కాకపోయినా కొద్దిసేపటికి అతను స్పృహ కోల్పోయి సమీపంలో ఉన్నటువంటి డ్రైనేజీలో పడిపోవడం జరిగింది. ఆ తర్వాత హుటాహుటిన స్థానికులు ఈ విషయాన్ని గమనించి అతన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చే లోపు అతను మృతి చెందినట్టుగా డాక్టర్లు నిర్ధారించారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి మార్చిలో మృతదేహాన్ని ఉంచారు. పోలీసులు ఘటనా స్థానానికి వెళ్ళి ఆధారాలు సేకరించారు. ఈ ఘటన మీద కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ విచారణ చేస్తున్నటువంటి సమయంలోనే ఈ విషయాలైతే వెలుగులోకి వచ్చాయి. కేవలం ఒక పెంపుడు కుక్క టాయిలెట్ పోసినటువంటి విషయంలోనే ఇద్దరి మధ్య కూడా మాట పెరిగింది. అది కాస్త ఘర్షణకు దారితీసి ఆగ్రహంతో ఊగిపోయి ఈ చిన్న విషయానికే హత్య చేసే వరకు కూడా వెళ్ళింది అనేది ఖమ్మం ఏసీపీ చెప్పారు. మనం దీన్ని బట్టి చూస్తే ఎంత చిన్న విషయాలకే హత్యలకి దారితీస్తున్నాయనేది మనం చూడవచ్చు. అయితే మరొక విషయం ఏంటంటే ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య, యువకుల మధ్య కూడా పాత పరిచయాలు కానీ అంత లేకపోతే దగ్గర పరిచయం కానీ ఎలాంటిది కూడా లేదు. ఇద్దరు కూడా మద్యం మత్తులో చేశారా లేకపోతే గంజాయి మత్తులో చేశారా అంటానికి కూడా లేదు. ఇద్దరు కూడా గంజాయి కానీ మద్యం మత్తు కానీ ఎలాంటిది లేదు. ఇద్దరి మధ్య పరిచయం లేదు, అంత దగ్గర స్నేహం కూడా లేదు. ఒక విధంగా చెప్పాలంటే ఇద్దరు వేరు ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటూ వేరు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు అనేది కూడా పోలీసులు చెప్పడం జరిగింది. అంటే కేవలం పెంపుడు కుక్క విషయంలోనే ఈ ఘటన జరిగి చివరికి హత్యకు దారితీసింది. నిందితుడు ప్రస్తుతం అయితే పరారీలో ఉన్నారు. ఈ ఘటన మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నాం. పూర్తి విషయాలు విచారణ పూర్తయిన తర్వాత వెల్లడిస్తామని ఖమ్మం పోలీసులు అయితే తెలియజేశారు.